వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ వీక్ ఛాలెంజ్. అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్తో సెకండ్ వీక్ ఛాలెంజ్తో వచ్చేసాను. ఫస్ట్ వీక్లో నేను అవిసె గింజలు డ్రై చేశాను కదా, సో దాంట్లో కొంచెం పెరుగు ఆముదం కలిపి మిక్సీ పట్టేసి ఇక్కడ మా వారికి హెయిర్ ప్యాక్ వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వీక్లో జెల్ పిండేసిన తర్వాత గింజలు ఉన్నాయి కదా, దాన్ని డ్రై చేశాను. ఆ రోజు చెప్తానని చెప్పాను కదా వీటితో ఏం చేశానని. సో మా వారికి అయితే హెయిర్ ప్యాక్ వేసాను అనమాట, పెరుగు ఆముదం కలిపి. ఫస్ట్ వీక్లో జెల్ చేశాను కదా, ఆ జెల్లో కొంచెం జెల్ తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాన్ని ఈరోజు పొడి జుట్టు మీద అప్లై చేయబోతున్నాను. ఇది సెకండ్ వీక్ ఛాలెంజ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ నేను ఫస్ట్ వీక్లో చేసిన 5 days తర్వాత నేను మళ్ళీ హెడ్ బాత్ చేద్దామని చెప్పి ఇక్కడ అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఉంది కదా, ఫస్ట్ వీక్లో దాచుకున్నదే నేను 5 days తర్వాత నేను జుట్టుకైతే అప్లై చేశాను. ఇది కంప్లీట్గా డ్రై జుట్టు మీద అప్లై చేశాను. ఫస్ట్ వీక్లో ఏంటంటే ఆయిలీ హెయిర్ మీద అప్లై చేశాను, ఇక్కడ డ్రై హెయిర్ మీద అప్లై చేశాను. ఎందుకు నాకు ఆయిలీ హెయిర్ మీద కొంచెం బాగుంది అని అనిపించింది. ఇక పొడి జుట్టుతో కూడా ట్రై చేద్దామని చెప్పి కంప్లీట్గా హెయిర్కి అయితే పెట్టేశాను. 20 minutes తర్వాత హెడ్ బాత్ చేసేసాను. షాంపూ కూడా లోరియల్ సిల్క్ అండ్ స్మూత్ ఉంటుంది కదా దాంతోని. సో హెయిర్ అయితే కొంచెం బాగుంది అని అనిపించింది, బట్ కంప్లీట్గా రిజల్ట్ అయితే నేను అప్పుడే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నాది కూడా కొంచెం సిల్కీ హెయిరే కదా, రఫ్నెస్ తగ్గడం కోసమే నేను ఈ అవిసె గింజలు ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో రెడీగా చేసేసుకోవచ్చు కదా, ఇందులో స్పెషల్గా కలపాల్సిన ఐటమ్స్ ఏమి ఉండవు కాబట్టి దీంతో హెయిర్ బాగుంది అని అనుకుంటే ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి. బట్ సెకండ్ వీక్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. రిజల్ట్ అయితే మాత్రం కొంచెం బెటర్ అనిపించింది. నాకెందుకో పొడి జుట్టు మీద కంటే ఆయిలీ జుట్టు మీదే బాగా నచ్చింది అని అనిపించింది. కాకపోతే కొంచెం మనం హెడ్ బాత్ చేసిన తర్వాత రఫ్గా కాకుండా కొంచెం స్మూత్గా అయితే అనిపించింది. థర్డ్ వీక్ ఛాలెంజ్ కూడా ఈ వీడియోలోనే కంప్లీట్గా యాడ్ చేశాను, చూస్తూ ఉండండి. సెకండ్ వీక్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వీక్ అనమాట. థర్డ్ వీక్ అయితే నేను ఫ్రెష్గా జెల్ అయితే చేసుకున్నాను. మళ్ళీ సేమ్ సీడ్స్ డ్రై చేస్తున్నాను మా వారి కోసం. ఇక్కడ జెల్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను, కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫోర్త్ వీక్ కోసం. అంటే ఫోర్త్ వీక్ అంటే మినిమం నేను ఒక 5 daysకి ఒకసారి హెడ్ బాత్ చేస్తున్నాను అనమాట. థర్డ్ వీక్ ఛాలెంజ్లో మళ్ళీ నేను ఆయిలీ హెయిర్తోనే రాసుకుంటున్నాను. ఏంటంటే నాకు బెటర్ రిజల్ట్స్ పొడి జుట్టు మీద కంటే ఆయిల్ జుట్టు మీద బాగుంది అని అనిపించింది. కాకపోతే హెయిర్ చాలా స్ట్రైట్గా వస్తుంది. స్ట్రైట్ హెయిర్ కావాలి అని అనుకునే వాళ్ళు అవిసె గింజల ఫ్లాక్స్ సీడ్స్ డెఫినెట్గా ట్రై చేయండి. నాది ఆల్రెడీ స్ట్రైట్ హెయిర్ అండ్ షైనీగా ఉంటుంది కాబట్టి నాకు పెద్దగా 100% రిజల్ట్ అయితే నాకు ఇంకా తెలియదు. ఇంకొక 2 weeks చేద్దాము, అప్పుడు చూస్తాను అప్పుడు ఎలా ఉంది అనేది మీకు ఆ రిజల్ట్ కూడా నేను చెప్తాను. బట్ కొంచెం కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా నేను రికమెండ్ చేసేది ఫ్లాక్స్ సీడ్స్ జెల్. ఇది మాత్రం షూర్గా స్ట్రైట్ హెయిర్ అయితే మాత్రం డెఫినెట్గా వస్తుంది. చాలా బాగుంది, స్మూత్గా జారిపోతుంది అనమాట. ఈ జెల్ మనకి చేతిలో నుంచి ఎలా జారుతుందో అలా జారుతుంది అనమాట మన జుట్టు కూడా. నాకైతే బాగుందని అనిపించింది. ఆయిలీ హెయిర్తో ఇంకా బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు అని అనిపించింది. సో హెడ్ బాత్ అయితే చేసుకున్నాను. మనకి ఇక్కడ స్పెషల్గా నాకు 3 times జెల్ అప్లై చేయడం వల్ల ఇప్పటికీ తెలిసింది ఏంటంటే హెయిర్ మాత్రం కొంచెం షైన్ అవుతుంది. అటు ఇటు మనం ఇలా హెయిర్ని అటు ఇటు తిప్పుతుంటే షైన్ అవుతుంది అండ్ హెయిర్ మాత్రం చాలా స్ట్రెయిట్గా వస్తుంది. ఇది మాత్రం నిజం. పట్టుకుంటే అలాగా జుట్టు మాత్రం జారిపోతుంది అనమాట. సో మీరు ఏ జెల్ ట్రై చేసినా కండిషనర్ మాత్రం అప్లై చేయాలి అన్నట్టు గూగుల్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నేనైతే కండిషనర్ ఏది అప్లై చేయను, ఇది కండిషనర్ లాగే పనిచేస్తుంది అనిపించింది. సో థర్డ్ వీక్లో అయితే నా జుట్టు ఇలా ఉంది. ఇంకా 4th week 5th week కూడా రిజల్ట్స్ మీకు చెప్తాను. సో హెయిర్ అయితే కొంచెం బెటర్గా ఉంది, బాగుంది అని అనిపించింది. థర్డ్ వీక్ రిజల్ట్ ఆయిలీ హెయిర్తో అయితేనే ఇంకా ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది. 4th 5th week ఛాలెంజ్ కూడా ఒక వీడియోలోనే పెట్టేస్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.